అణచివేతను ఎదుర్కొంటున్నప్పుడు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏకైక మార్గం బలంగా లేచి నిలబడటమే. అణచివేత ఇవాళతో ఆగిపోవాలి. నీలో నువ్వు అనుకోవాలి. నీతో నువ్వు చెప్పుకోవాలి. న్యాయం నా హక్కు అని గట్టిగా అనుకోవాలి. మీరు నిలబడగలిగితే మరొకరికి ఆసరా కాగలరు. అది ఆటైనా పనైనా. ఫ్రెండ్స్, ఇది సంగతి. ఇదిగోండి సంగతి. దీంట్లో కార్టూన్ ఏముందంటే, ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరు. సుప్రీంకోర్టు ఇవ్వకపోతే మనకు ఓటేయడానికి ఇష్టపడరు. పొలిటీషియన్స్ మాట్లాడుకుంటున్నారు. 75 సంవత్సరాలుగా ఈ దేశ రాజకీయాలు ప్రజలకు నిజంగా సరైన విద్య, సరైన పని కల్పిస్తే ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేది కాదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ న్యాయస్థానంలో జరిగిన సంభాషణ మనం చూసినట్లయితే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అన్నమాట. అరే, మేధావులు ఇంత అనాలోచితంగా ఉన్నారా అని అనిపిస్తుంది. ఏంటి, ప్రశాంత్ భూషణ్ ఇలా చెప్పారు: పని దొరికితే చేయడానికి ఇష్టపడని వారు ఎవరూ ఉండరని కక్షిదారుల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పారు. అయితే న్యాయమూర్తిగా చెప్పిన మాటలు విందాం. మీరు నాణ్యానికి ఒకవైపే చూస్తున్నట్లున్నది. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఏంటి, అవును, రైతు కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు బాగా చదువుకున్నారు. కానీ కూలికి వెళ్ళే బిడ్డలు ఉన్నారే, వాళ్ళ ఆకలి కోసమే పోరాడారు. కడుపు నింపుకుంటే చాలని పోరాడారు. కోటు విద్యలు కూటి కోసమని పోరాడారు. వాళ్ళకి చదువు ఇవ్వలేదు. 75 సంవత్సరాలుగా సరైన చదువు ఇవ్వలేదు. ఏంటి, ఈ రోజుకి పౌష్టికాహారం చాలా దిగజారిన పరిస్థితిలో ఉంది. ఎనిమిక్గా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎనిమిక్గా ఉన్నారు. ఎనిమిక్గా ఉన్నటువంటి బిడ్డల్ని పుట్టిస్తున్నారు. ఈ రోజుకి ఏంటి, మహారాష్ట్ర ఉచితాలు ఇస్తుండడం వల్ల రైతులకు కూలీలు దొరకడం లేదు. వీళ్ళ బాధ ఇది. కూలీలు దొరకడం లేదు. అసలు కూలీలు ఎందుకు దొరకడం లేదు? ఈరోజు కూలీలు ఉన్నారు, కానీ రైతులు కూలీలకు పని ఇవ్వడం లేదు. పని ఎందుకు ఇవ్వడం లేదు? రైతులు కూలీని ఎగగొట్టడానికి, ఏం చేయడానికి? ఎగగొట్టడానికి ఫస్ట్ యంత్రాలు తెచ్చుకున్నారు, ట్రాక్టర్లు తెచ్చుకున్నారు. ఈరోజు ఏంటి, కోత కోయడానికి మిషనరీస్ వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? తమిళనాడు నుంచి వస్తున్నాయి. ఏంటి, ఈరోజు పాల వ్యాపారం జరుగుతుందే, గేదెల్ని పెంచడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? చీఫ్ లేబర్ బీహార్ నుంచి వస్తున్నారు. ఇంకా బాగా చెప్పాలి అంటే ఒరిస్సా నుంచి వస్తున్నారు. ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు? లోకల్లో ఉన్న వ్యక్తులకి లోకల్లో పని ఇవ్వకపోగా ఏంటి ఇలాంటి మాటలు చెబుతున్నారు. అసలు కూలీల సంబంధించిన విషయంలో ఒక ఊరిలో ఎంతమంది కూలీలు ఉన్నారు, ఏ కులాలు ఉన్నారు లెక్క ఉందా? ఈ కూలీల్లో ఎక్కువ శాతం మంది ఎవరున్నారో తెలుసా? మహిళలు ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్నారు. కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారే, వాళ్ళు ఖాళీ సమయంలో రోడ్డు మీద తిరగట్లేదు సుమా. కూలి పనికెళ్ళి ఆ డబ్బులతో బట్టలు కొనుక్కొని సంతోషపడుతున్నారు. పని నువ్వు ఇస్తే చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ పని ఇచ్చే కూలివాడికి ప్రభుత్వాలు ఏమిస్తున్నాయో తెలుసా? మందు బాటిల్ ఇస్తున్నాయి. ఏంటి, కుటుంబ యజమాని తాగి చచ్చిపోతారన్నారు. ఏంటి, ప్రతి పల్లెలోనూ 30 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాల్లో ఇచ్చిన అప్పుల వల్ల ఏంటి, పెళ్ళిళ్ళకి పేరంటాలకి ఖర్చు పెట్టేసి, విలాసాలకు ఖర్చు పెట్టేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదే సరైన విద్య ఇచ్చి ఉంటే కనుక ఈ పరిస్థితి ఉండదు. ఇక రెండో కాయిన్ అన్నారు కదా, ఇదిగో ఈ కాయిన్ చూద్దాం.
ఏంటి మీరు నాణానికి ఒకవైపే చూస్తున్నారు అని చెప్తున్నారు కదా? యాక్చువల్గా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తున్నాయి కదా. ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తున్నాయి? సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నాయా? లేదు కదా. కాంట్రాక్ట్ వ్యవస్థలో చీప్ లేబర్గా తయారు చేశాయి. ఇక రేపు రాబోయే పరిస్థితి ఏమిటి? ఏఐ, కృత్రిమ మేధ, జనరేషన్ ఏఐ టెక్నాలజీతో సాకారం 2030 నాటికి అనూహ్య మార్పులు. దేశీయ ఐటీ కంపెనీలకు మేలు. ఏ కంపెనీలకు? ఐటీ కంపెనీలకు మేలు, అలాగే కార్పొరేట్లకు మేలు జరుగుతుంది. 27 లక్షల కొత్త ఉద్యోగాలు వీలు. ఈ ఉద్యోగాలు ఎవరుంటారు? ఎవరైతే విద్యను కొనుక్కుంటారో వాళ్ళు ఉంటారు. ఒకవేళ ప్రభుత్వాలకు గనక చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ముందు మొట్టమొదటిగా మద్యాన్ని అలాగే డ్రగ్స్ని పూర్తిగా సమాజంలో లేకుండా, ముఖ్యంగా పల్లెల్లో లేకుండా చేయగలరా? ఆ పని చేయండి. ఇంకొకటి, ఈరోజు పేపర్లు ఉన్నాయి కదా, పేపర్లు చదవటం పిల్లలకి అలవాటు చేయాలి అంటే గడప గడపకి దినపత్రికలు వెళ్ళాలి. అది కూడా మొదటి పేజీలో రాజకీయాలు కాదు ఉండవలసింది. పిల్లలకి ఏవి అవసరమో అవి ఉండాలి. తర్వాత పేజీలో యువకులకు ఏది అవసరమో అది ఉండాలి. ఆఖరి పేజీలో వీలైన విషయాలు, అంటే సపోజు ఎక్కువ శాతం మర్డర్స్ విషయాల్ని వేస్తూ ఉన్నారు. అవి పిల్లలకు అవసరం లేదు. ఓకే, పిల్లలు పేపర్ చదివేలాగా చేయాలి, ఫోన్లు వాడుకునేలాగా కాదు. పేపర్ చదివేలా చేయాలి అంటే ఒక క్రమమైన అలవాటును వాళ్ళల్లో విత్తాలి అంటే ఉదయం పేపరు గడప గడపకి రావాలి. ఇవ్వగలరా? ఇవ్వలేకపోతే దళితులే వాళ్ళకు వాళ్ళుగా స్వయంగా ఏర్పాటు చేసుకుంటారు. ఒక పక్క తెలుగు ఉంటుంది, ఇంకొక పక్క ఇంగ్లీషు ఉంటుంది. ఆ పేపర్ గడప గడపకి వాళ్ళకి వాళ్ళుగా స్వయం శక్తితో తీసుకువెళతారు. అంతేకాదు, వాళ్ళ ఏరియాలలో లైబ్రరీలు ప్రారంభించుకుంటారు. కృత్రిమ మేధ అక్కడ విధిగా ఉంటుంది. ఆలోచించుకోండి. అలా ఉంటేనే రేపొద్దున దేశ ప్రగతి సాధ్యపడుతుంది. లేదు మేము ఇలాగే ఉంటాము అంటే అమెరికా నుంచి సంఖ్యలతో రావటం తప్ప, చేతగానితనంతో ఉండడం తప్ప మరొకటి ఉండదు. ఆలోచించుకోండి. ఈ దిక్కుమాలిన రాజకీయాలు మానేయండి. ఎన్ని రోజులు నిశ్శబ్దంగా ఉంటారు సరైన సమాధానం చెప్పకుండా? వ్యక్తిగత విషయాలా? వ్యవస్థాగత విషయాలను తీసుకువెళ్ళి వ్యక్తిగత విషయాలను చెబుతారా? ఈ సమాజంలో సమాధానం చెప్పవలసిన మీరు నోరు మూసుకొని కూర్చుంటారా? ఆలోచించండి. విద్యార్థులు, ఈ రాజకీయాలను నమ్ముకుంటే మీకు ఉద్యోగాలు కాదు కదా, భవిష్యత్తులో బ్రతుకే ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 10 మంది పనికి ఒక్క యంత్రమే. ఇక యంత్రాలే ఉంటాయి. మీరు పెళ్ళిళ్ళు కావు, పేరంటాలు కావు, చక్కగా మందేసుకొని చిందేసుకొని, ఏంటి ఎవడో ఒక యాక్టర్ ఉంటాడు కదా, ఆడి కోసం చొక్కాలు చింపుకోవాలి, మీరు నిక్కర్లు చింపుకొని డ్రాయర్లు తీసేసి ఇలా బతుకుతారు. మనది ఒక బ్రతికేనా? సందుల్లో పందుల వలె, కుక్కల వలె. ఆలోచించుకోండి. మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి. మీ జ్ఞానం ఈ సమాజ చైతన్యానికి ఉపయోగపడాలి. మీ వివేకం దేశ ప్రగతికి తోడ్పడాలి. ఆలోచించుకోండి. ధన్యవాదాలు.